ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు. చోడవరం ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఒకసారి 5 హామీలకు సంతకాలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజవొమ్మంగి మండలంలో నాయకులు, కార్యకర్తలతో ఆర్ఎండ్బి భవనంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగంతో అల్లాడుతున్న యువతకు ఒకేసారి మెగా డిఎస్సికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేయడం శుభ పరిణామమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఎమ్మెల్యే భర్త ఎం విజయ్ భాస్కర్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భూములపైన, ఆస్తులపైన మన ఫోటో పెట్టుకొని మనం అధికారం చెలాయించే అవకాశం వస్తుంది అనేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ఏమైందంటే ఎవరైతే ఆ లబ్ధిదారులకి ఆ భూమి అయితే ఉందో అది వేరే వాళ్ళ పట్టాలోకి వెళ్ళిపోతా ఉంది. ఒక ఫ్యామిలీ మనం చూసాం, పాపం కొన్ని సెంట్ల భూమి వేరే అతని పేరులో ఉందని ఒక ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు అయిన వీళ్ళ దగ్గర. అది కూడా మనం చూసాం. ఇలా అక్కడే కాదు, చాలా మంది కూడా చాలా రకాలుగా పాపం వాళ్ళకు వచ్చినటువంటి వృత్తిపూర్వతలను సంక్రమించినటువంటి భూమి పోతుందని బాధతో చాలా మంది ఆత్మహత్యలకు అనేది పాల్పడడం జరిగింది. కాబట్టి రెండో సంతకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొట్టివేయడానికి రెండో సంతకం పెట్టారండి. సో అందరూ సేఫ్, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మూడోది అన్నా క్యాంటీన్ అండి. అన్నా క్యాంటీన్ పేదవాడికి 5 రూపాయలకే మంచి భోజనాన్ని పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే అమ్మో 5 రూపాయలకే భోజనం పెట్టేస్తున్నాడు, ఇతను హైప్ అయిపోతాడు, మన ప్రభుత్వం ఏం చేయలేదు, ఆ మంచి పేరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉండకూడదు, ఎన్టీఆర్ పేరు ఉండకూడదు అనే దురదృష్టం చెడ్డ ఆలోచనతో ఈ అన్నా క్యాంటీన్ అనేది కూడా రద్దు చేయడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన రాజమండ్రి, కాకినాడ వెళ్తే చాలా మంది హాస్పిటల్లో కేవలం పేషెంట్ ఒకళ్ళే ఉంటారు కదా, 2, 3, 4 అలా ఉంటారు. అలాంటి వాళ్ళకి మొత్తం ఉన్నటువంటి డబ్బులన్నీ హాస్పిటల్గా చిన్నగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా 5 రూపాయలకి మంచి భోజనం చేసి చక్కగా బయట తిని హాస్పిటల్కి వెళ్ళి హ్యాపీగా ఉన్నటువంటి రోజులు మనం అందరం చూసాం. చాలా మంది కూడా ఆ అన్నా క్యాంటీన్ భోజనాన్ని వినియోగించుకున్న రోజులు చాలా అయితే ఉన్నాయి. చాలా మంది కూలి పనులు చేసుకుంటూ, అక్కడ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ అక్కడ మంచి భోజనాలు 5 రూపాయలు తిని చాలా మంచిగా ప్రజలందరూ కూడా మంచిగా సద్వినియోగం చేసుకునేటువంటి అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేశాడు. అందుకని మళ్ళీ మంచి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్ పునరుద్ధరించారు. కాబట్టి మూడోదానిగా అది పెట్టడం జరిగింది. నాలుగోదండి 4,000 రూపాయల పెన్షన్ సదుపాయం. పొద్దున్నే చాలా మంది, అంటే ప్రతి గ్రామానికి వెళ్ళినా, నేను ప్రచారం నిమిత్తం వెళ్ళినప్పుడు చాలా మంది అమ్మా మాకు అర్హత ఉన్నా సరే పెన్షన్లు రావట్లేదు, 250 పెంచుకుని 3,000 రూపాయలు ఇప్పటికీ చేశాడు. కానీ చాలా మంది అర్హత అయితే ఉన్నారు. ఇప్పుడు కళ్ళు బాగాలేవు, కాళ్ళు బాగాలేవు, వీళ్ళు అర్హత ఉంది కానీ రాలేదు. ఏంటమ్మా వాళ్ళ పరిస్థితి? ఇస్తున్నామని పేరు కానీ రిస్ట్రిక్షన్స్, 10 ఎకరాల భూమి ఉందనేసి పట్ట, అదేవిధంగా రేషన్ కార్డు తీసివేయడం. రేషన్ కార్డు తీసేస్తే మనకి ఎటువంటి లబ్ధి అనేది రాదు. అందించకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళే అనుకుంటే మండలంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, వాళ్ళే అనుకుంటే వాలంటీర్లు, ఇలా ఈ 5 ఏళ్ల పాలనలో ప్రజలు నరక యాత్ర చూపించి ఎటువంటి కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు వర్తించేటువంటి కనీస అవసరాలను కూడా వర్తింపజేయకుండా చేసేటువంటి దరిద్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు ప్రజలందరికీ విముక్తి కలిగింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇప్పించే బాధ్యత నాదని నా నియోజకవర్గ ప్రజలకు. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ అంటే పిల్లల్లో కేవలం చదువు ఒకటే కాదు. చిన్నప్పుడు నాకు ఒక ఆశ ఉండేది, నేను 8th వరకు స్పోర్ట్స్ బాగా ఆడేదాన్ని, తర్వాత డ్రాయింగ్స్ బాగా తీసేదాన్ని. కానీ 8th తర్వాత దాన్ని వదిలేసాను. అంటే దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో మన చంద్రబాబు నాయుడు గారు వస్తే స్కిల్ డెవలప్మెంట్, పిల్లల్లో చదువుతో పాటు ఇంకా అదర్ యాక్టివిటీస్ లో ఏవైతే వాళ్ళు స్పీడ్ గా ఉన్నారు, వేటిపై ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనేది గుర్తించి ఈ యొక్క విద్యార్థులు ఇంకా స్కిల్ ని డెవలప్ చేసేటువంటి ఫైల్లో మన చంద్రబాబు నాయుడు గారు 5వ ఫైల్లో సంతకం చేయడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా మెయిన్ గా విద్యార్థులకు, యువతకు, మన యొక్క వికలాంగులకు, వృద్ధులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మొట్టమొదటిసారిగా 5 ఫైల్లో సంతకం పెట్టినటువంటి గొప్ప వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారండి. ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చిన సందర్భంగా, అదేవిధంగా 5 ఫైల్లో ఇంత ప్రజలకు ఉపయోగపడేటువంటి ఫైల్లో సంతకం పెట్టిన సందర్భంగా మనం అందరం కూడా ఈ రోజు పండగ వాతావరణం క్రియేట్ అయ్యేలాగా మీరందరూ కూడా స్వీట్లు తీసుకొని చక్కగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నిజంగా మీరందరూ కూడా ఇంత చిన్న పిల్ల అయినా, ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా మీరు నాకు ఒక అవకాశం ఇచ్చి మన మంగళం పిల్ల అదేవిధంగా మన నియోజకవర్గాన్ని కాపాడుతుంది, చదువుకుంది అనే ఒక్క
ఆలోచనతో మీరందరూ నాకు ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. మంచి పనులు చేసి మా నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి, మన సమస్యల పైన పోరాడాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది జరగాలంటే మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. కేవలం మనం ఒక పార్టీ మీద లేకపోతే ఒక పార్టీకి పనిచేయడమో లేకపోతే టీడీపీ కార్యకర్తలకి పనిచేయడమో కాదు. నేను కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పనిచేయాలని ఆశపడతాను. కాబట్టి మీరు రేపొద్దున ఏ రికమెండేషన్కి వచ్చినా న్యాయపరమైన రికమెండేషన్కే రావాలి. అన్యాయమైన పనులైతే ఎప్పటికీ చేయలేను. మీరు విషయాన్ని ప్రత్యక్షంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీరు వచ్చి ఇబ్బంది పడొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మంచి పని చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా దాని అనుగుణంగా పనిచేసి మన నియోజకవర్గాన్ని మంచి పేరు తెచ్చి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ గా ఇచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ధి, ఇంకా ఎక్కువ సంక్షేమం వైపు మన నియోజకవర్గం తీసుకువెళ్ళాలని మరొకసారి ప్రజలందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ